20 నెలల కాలం అవస్తున్నా సరే ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయని పరిస్థితి. మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల అభిప్రాయాన్ని అద్దం పట్టే విధంగా నడుచుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మరి ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి వాళ్ళ అభిప్రాయాన్ని శాసనసభలో తెలిపించే విధంగా ఈరోజు ఈ నోటీసు ఇవ్వటం జరిగింది. ఎన్నికల హామీలు ఏదైతే సాధ్యపడవని తెలిసి కూడా మరి కేవలం అధికారాలకి రావటానికి, ప్రజల్ని మోసం చేయటానికి సిద్ధపడిన చంద్రబాబు నాయుడు గారు మరి 20 నెలల కాలంలోని ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో చాలా స్పష్టంగా ప్రజలకి బోధపడింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ ప్రకటించారో మరి ఆ సంపూర్ణమైన రుణమాఫీ ఏ మేరకు చేశారో మనం అందరం కూడా చూశాం. దీనివల్ల ఏదైతే రైతులు ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం పెట్టి మరి పూర్తిగా ఆయనకి మద్దతు పలికి ఆయన్ని గెలిపించిన తర్వాత మరి పూర్తిగా అప్పుల్లోకి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు రైతులకి ఉంది. మరి దాని ద్వారా వందల మంది రైతులు ఈరోజు ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా మరి ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ, సంపూర్ణమైన రుణమాఫీ చేస్తామని చెప్పి మరి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయకుండా కనీసం ఈరోజు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకి మరొక ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, మరి నిరుద్యోగ భృతి ఇస్తానని మరి అనేక ఆశలు యువతలో పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు చూస్తే ఇంటికొక ఉద్యోగం లేదు, అనేక పరిశ్రమలు ఈరోజు మూతపడిన పరిస్థితి. మరి కార్మిక సోదరులందరూ కూడా తీవ్ర అన్యాయానికి గురయ్యి మరి ఈరోజు ప్రభుత్వం ఏ ఒక్క పరిశ్రమను కూడా మళ్ళీ తెరిపించే ప్రయత్నం కూడా, చొరవ కూడా లోపమైందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇలాగా ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. అదేవిధంగా ఎంప్లాయీస్ ఏదైతే ఎంప్లాయీస్ మీకు మద్దతు పలిక ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రావటానికి మరి వాళ్ళు కూడా మద్దతు పలికారో ఈరోజు వాళ్ళని కూడా మోసం చేసి మరి వాళ్ళకి ఏదైతే మీరు ఫిట్మెంట్ ప్రకటించారో అది కూడా ఇవ్వకుండా జాప్యం చేసే పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ని విధాల ఎన్నికల సమయంలో ప్రజల్ని ఇన్ని విధాలా మోసం చేసి మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా పెన్షన్ గురించి మరి 5 ఇంతలు చేశాము, 200 ఉండే పెన్షన్ 1000 రూపాయలు చేశామని ఎంతో గర్వంగా చెప్పుకున్న పరిస్థితి. కానీ వాస్తవంగా చూస్తే 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు మరి ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయి, మరి ఈరోజు 1000 రూపాయలు చేసిన తర్వాత ఎన్నింతలు మీరు 5 రెట్లు పెన్షన్ పెంచారంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎన్ని రెట్లు పెరిగిందో ఒకసారి ప్రభుత్వం గమనించవలసిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి చెందిన వారికే ఈ ప్రభుత్వం ఉంది, కానీ ప్రజలందరినీ కూడా సమానంగా చూసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలకో లేకపోతే వాళ్ళ నాయకులకో లేకపోతే వాళ్ళకి కమిషన్లు ఇచ్చే ప్రజలకో చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభుత్వం పేద ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా
100% ఆదుకునే పథకాలు ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారో ఆ పద్ధతిలో కాకుండా వాళ్ళకి నచ్చిన విధానంలోని మరి డెమోక్రసీని అపహాసం చేసే విధంగా జన్మభూమి కమిటీల ద్వారా ప్రజాప్రతినిధులకి ఏ విలువ లేకుండా ఈరోజు గ్రామాల్లోని పరిపాలన జరుగుతుందంటే మరి పూర్తిగా ప్రజలు విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఉంది. అదే కాకుండా మరి అవినీతి ఈరోజు తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్రభుత్వం అన్ని విధాల గ్రామ స్థాయి దగ్గర నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబం దాకా ప్రతి ఒక్కరూ కూడా అవినీతికి పాల్పడి మరి ముఖ్యంగా ఏదైతే రాజధాని అందరికీ సంబంధించిన అంశం మీద మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కొత్త రాష్ట్రం అని ఒక పక్క చెప్తూ కేవలం వాళ్ళ నిర్ణయం ఏకపక్షంగా తీసుకొని ఇన్ని రాజకీయ పక్షాలుంటే ఏ ఒక్కరిని కూడా సంప్రదించకుండా ప్రజల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకొని రాజధాని నిర్ణయించడం జరిగింది. ఆ రాజధాని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈరోజు మనం చూస్తుంటే ఆ రాజధాని అభివృద్ధి కన్నా ఆ రాజధాని ద్వారా అక్కడ భూములు మరి పెద్ద ఎత్తున రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి విధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వాళ్ళ చుట్టాల ద్వారా అవినీతికి పాల్పడి పేద రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని మరి వాళ్ళు ఈరోజు అనేక విధాలుగా లబ్ధి పొందిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవన్నిటి మీద కూడా మరి ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రజల అభిప్రాయాన్ని తెలియపరచడానికి ఈ నోటీస్ ద్వారా ఏదైతే మోషన్ టేకప్ చేసిన తర్వాత మరి అన్ని అంశాలు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలు ప్రతి ఒక్క దాని మీద కూడా వివరంగా మాట్లాడటం జరుగుద్ది. ఇవన్నీ కాకుండా మరి ఏదైతే విభజన చట్టంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ హామీలు ఏవైతే ఉన్నాయో మరి చట్టంలో పొందుపరిచినప్పటికీ కూడా కనీసం 10% కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోని మరి ఏది కూడా తెచ్చుకునే పరిస్థితి. దాంట్లో ప్రధానంగా ప్రత్యేక హోదా అవనండి, లేకపోతే విశాఖపట్నంలో రైల్వే జోన్ అవనండి, లేకపోతే ఏదైతే బడ్జెట్లో డెఫిసిట్ ఉందో ఆ డెఫిసిట్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోని ఇవ్వని పరిస్థితి. మరి మీరు మిత్రపక్షం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగం ఉన్నా కూడా మీరు ఈరోజు తెచ్చుకోలేని పరిస్థితి ఉందంటే కేవలం మీ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు ప్రయారిటీసు. మీరేదైతే ఇబ్బందుల్లో ఇరుక్కున్నారో, ముఖ్యంగా ఓటుకి నోట్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఏదైతే ఇరుక్కున్నారో మరి దానికి సంబంధించి దాంట్లో నుంచి తప్పించుకోవటానికి మీ ప్రయత్నాలన్నీ, మీ సమయం అంతా కూడా మీరు కేటాయిస్తున్నారు. అదేవిధంగా మరి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని లాక్కోవటానికి, ప్రలోభాలకి గురి చేయటానికి మీరు సమయం కేటాయిస్తున్నారు. కానీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి సహాయం అందాలి దాని మీద మీరు సమయం కేటాయించట్లేదు. అనేక మంది శాసనసభ్యుల్ని ఈరోజు ప్రలోభాలకి గురి చేసి తెలుగుదేశం పార్టీలోకి మీరు తీసుకెళ్లి కండువాళ్ళు కప్పుకున్న పరిస్థితి కూడా చూశాం. ఈరోజు ప్రజల తరపున ప్రజల అభిప్రాయం మేరకు మేము ఈ అవిశ్వాస తీర్మానం ఇవ్వటం జరిగింది. ఏ శాసనసభ్యులనైతే మీరు తీసుకెళ్లి కండువాళ్ళు కప్పారో మరి వాళ్ళ వైఖరి కూడా ఈ అవిశ్వాస తీర్మానం మీద ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రజల తరపున మేము ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతారా, లేకపోతే మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసే తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతారా అని కూడా ప్రజలంతా కూడా చూస్తున్నారు. కాబట్టి అది కూడా తేటతెల్లం అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ అవిశ్వాస తీర్మానం ఇచ్చిందో మరి అనేక మంది శాసనసభ్యులు అధికార పార్టీలో కూడా అధికార పార్టీ పరిపాలన విధానం మీద అసంతృప్తితో ఉన్నారు. మరి అలాంటి వారు కూడా మాకు మద్దతు పలికి ఏదైతే తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుందో ఆ తప్పులన్నీ కూడా తేటతెల్లం చేసే విధంగా మరి శాసనసభలోని ఈ మోషన్ మీద డిస్కషన్లోని జరుగుద్దని ఆశిస్తూ మరి శాసనసభలో కూడా ఏ విధంగా మరి ప్రతిపక్షం గొంతు నొక్కే
ప్రయత్నం చేస్తున్నారో అందరూ కూడా చూడటం జరిగింది. అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, భూ స్కాము క్యాపిటల్కి సంబంధించి. మరి అది పూర్తి స్థాయిలోని చెప్పే ప్రయత్నం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేస్తే మరి ఏ విధంగా సభాపతి గారు అడ్డుకొని ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఆయన మాట్లాడిన కాలంలోని సుమారు 39 సార్లు మరి ఇంటరప్షన్స్కి అధికార పార్టీ సభ్యులకి అదేవిధంగా బీజేపీ సభ్యులకి అవకాశం ఇచ్చి ఏదో విధంగా ఏదైతే ఆరోపణలు ఈరోజు ఎదుర్కొంటున్నారో తెలుగుదేశం మంత్రులు వాళ్ళ చుట్టాలు ఆ పేర్లు బయట పెడితే ప్రజలకి నిజాలు తెలుస్తాయనే ఆలోచనతోని మరి ఈరోజు పూర్తిగా కూడా శాసనసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అనేక మార్లు గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ స్కామ్ జరిగినా సరే సిబిఐ ఎంక్వైరీ కోరిన మనిషి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద ఎత్తున స్కాము అన్ని ఆధారాలతోని ఉన్నప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు మరి దాన్ని దాటవేసుకొని వచ్చి తప్పించుకునే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. నిన్న చాలా స్పష్టంగా చూడటం జరిగింది. మీరు ఏ తప్పు చేయలేదంటే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకాడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ వేస్తే క్యాపిటల్ అభివృద్ధి ఆగిపోద్ది అంటున్నారు. మరి ఏ విధంగా ఆగుద్దో నాకైతే బోధపడట్లేదు. సిబిఐ ఎంక్వైరీ కేవలం ఎవరు తప్పు చేశారో వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వటానికి సిబిఐ ఎంక్వైరీ మేము కోరుతున్నాం. లేనిపోని మాటలు క్యాపిటల్కి మేము అగెన్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అని ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నారో చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే రాజధాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం కాదు. కేవలం మీరు చేసే అభివృద్ధికి మాత్రమే మేము మద్దతు పలుకుతాం. కానీ మీరు చేసే కుంభకోణాలకి అక్రమాలకి ఏదైతే రాజధాని పేరుతోని మీరు భూదందా ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. దానికి ప్రజల తరఫున మేము పోరాడతాం. మరి ఏదైతే అన్యాయంగా పేద రైతులు అన్యాయం అయిపోయారో వాళ్ళందరి తరఫున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనే విషయం మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈరోజు ప్రజల తరఫున ఏదైతే మేము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వటం జరిగిందో అది వీలైనంత తొందరగా మరి సభాపతి గారు నిర్ణయం తీసుకొని అవకాశం ఇస్తే ఈ సెషన్లోనే తప్పనిసరిగా తీసుకుంటే మేము చెప్పవలసినవన్నీ కూడా వివరంగా ఆ సందర్భంగా చెప్పి ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని వాళ్ళకి స్పష్టంగా గుర్తు చేసి ఇప్పటికైనా సరే వాళ్ళ పద్ధతులు మార్చుకునే విధంగా మరి ప్రజలు సంక్షేమం కోరే విధంగా ఈ ప్రభుత్వం మార్చుకునే విధంగా ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తుంది.